గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేటీఆర్ కుమారుడు హిమాంశు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. హిమాంశు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ కార్యకలాపాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో హిమాంశు పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారుతున్నారని చర్చ నడుస్తోంది. కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం రాజకీయ శక్తిగా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి రాజకీయ ఆధిపత్యం వరకు ఈ కుటుంబం సుదీర్ఘ ప్రయాణం చేసింది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఇప్పటికే రాజకీయాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మూడో తరం నాయకుడిగా హిమాంశురావు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్, శైలిమా దంపతుల కుమారుడైన హిమాంశు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆధునిక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యం, యువతను ఆకర్షించే శైలితో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తెలంగాణ అభివృద్ధి, యువత సమస్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ యువజన విభాగంలో హిమాంశు పాత్ర గురించి చర్చలు జోరందుకున్నాయి. హిందూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కొత్తగా ఊపిరి పోసుకునే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే యువనాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే హిమాంశురావు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్. ఇందుకు నిదర్శనంగా హిమాంశు కూడా బీఆర్ఎస్ సమావేశాల్లో పాల్గొనడం, పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వంటివి చేస్తున్నారు. ఇటీవల మరణించిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియల ఏర్పాట్లలో హిమాంశు కీలక పాత్ర పోషించారు. మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చడం, ఏర్పాట్లను పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నిర్వహించారు. అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణకు ముందు కేసీఆర్తో హిమాంశు సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు. హిమాంశుతో పాటు కేటీఆర్, కవిత కూడా కేసీఆర్ను కలిసినట్టు తెలుస్తోంది. ఇటీవల కవిత లేఖ వివాదం తర్వాత ఈ సమావేశం కుటుంబంలో ఐక్యతను చాటడానికి ఒక అవకాశమని రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ హిమాంశు రాజకీయ ప్రవేశం చేస్తే బీఆర్ఎస్ కొత్త ఊపిరి పోసుకునే అవకాశం ఉంది. కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వంతో హిమాంశు యువతను ఆకర్షించే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. యువతను సాంకేతికంగా నైపుణ్యం ఉన్న ఓటర్లను ఆకర్షించడంలో హిమాంశు కీలక పాత్ర పోషించవచ్చు. మరోవైపు తెలంగాణ జాగృతి వంటి సాంస్కృతిక సంస్థల కార్యక్రమాల్లో హిమాంశు పాత్ర కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది హిమాంశు రాజకీయ అరంగేట్రానికి మరో అడుగుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హిమాంశు రాజకీయ ప్రవేశం చేస్తే తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. కల్వకుంట్ల కుటుంబ వారసత్వం, బీఆర్ఎస్ బలమైన సంస్థాగత నిర్మాణం, హిమాంశు యువతరం నాయకత్వం కలిస్తే పార్టీకి కొత్త ఊపిరి లభించే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో హిమాంశు రాజకీయ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఆయన రాజకీయ హవా తెలంగాణలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.